కాదండి, మీకు కొద్దిగానే సిగ్గు ఉందా నీకు? సిగ్గు చాలా ఉంది. కావాలా పార్సల్ పంపించానా నీకు? మళ్ళీ మళ్ళీ మీ ఇంట్లో లేనట్టుంది, లేకపోతే తీసుకో. నీకు లేకపోతే పార్సల్ పంపిస్తా. కాదండి, నీకు లేదు. లోన్ తీసుకుని నెక్స్ట్ మంత్ కడతాం. ఉట్టి గొర్రెగాళ్ళగా మాట్లాడుతున్నావు, బేసిక్ సెన్స్ లేకుండా. నీకు సిగ్గుందా? నీకు సెన్స్ ఉందా? ఫస్ట్ కస్టమర్ తో ఎట్లా మాట్లాడాను? నువ్వు కోడ్ ఆఫ్ కండక్ట్ తెలియదా నీకు? ఎలా కాదు కాదు, నీకు ఎలా రెస్పాన్స్ ఇవ్వాలో నీకు తెలీదా? కోడ్ ఆఫ్ కండక్ట్ తెలియదా నీకు? ఎట్లా 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 బిహేవ్ చేయాలి కస్టమర్స్ తోటి? నేర్పుతున్నావా నాకు వచ్చి ఇక్కడ? నేర్పాలి మరి. కస్టమర్ అని చెప్తాను నీకు, ఇంకోటి చెప్తాను నీకు. లోన్ తీసుకొని పెండింగ్ పెట్టుకుని నాకు ఇది చెప్తావునా? చెప్తున్నాను మరి, నేర్చుకోవాలి. నువ్వు కోడ్ ఆఫ్ కండక్ట్ తెలియకపోతే నేర్పుతారు మరి కస్టమర్లు. ఏం దొంగతనం చేస్తాను ఇంట్లో? 4 EMI పెండింగ్, అదే దొంగతనం. మళ్ళీ ఇంకేం లేదు దొంగతనం. అదే దాని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రబీ ఛానల్ కి. లోన్ రికవరీ ఏజెంట్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? మా ద్వారా లోన్ సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే, లేదంటే మా గైడెన్స్ కోసం మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. RBI గైడ్లైన్స్ ని వైలేట్ చేసి రికవరీ ఏజెంట్స్ ఇబ్బంది పెట్టినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయనో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. చెప్పండి. పేమెంట్ సార్, మనీ పేమెంట్ అయ్యాను కదా, పేమెంట్ చేయలేదు కదా ఇంకా? అవును సార్. సార్ ఎప్పుడు సార్? ఇంకా నెక్స్ట్ మంత్ చేస్తాను సార్. అది సార్ నెక్స్ట్ మంత్ ఎలాగవుతుంది సార్? ఫోన్ పే ఆన్లైన్. అది తెలుసు సార్, ఈ మంత్ చేయండి. ఎన్ని పెండింగ్ ఉన్నాయి చూడండి ఒకసారి. చూసిన ఆల్రెడీ. అదే సార్ చేయండి ఈ మంత్. ఈ మంత్ లేదు సార్, ఫండ్ ఇష్యూ ఉంది. అవును సార్, అలాగ అవుతుంది సార్. ఎలా అవుతుంది మరి? సార్ ఎలా అవుతుంది సార్? చెప్పండి సార్, ఎందుకు చేయరు సార్? చేయని చెప్పట్లేదు సార్, టైం తీసుకుని కదా, కొద్దిగా ఫండ్ ఇష్యూ, బిజినెస్ లాస్ అయిపోయింది. టైం కాదు సార్, ఎన్ని రోజులు అయింది ఇప్పుడు చేసి మీరు? అదే సార్, బిజినెస్ లాస్ అయిపోయింది కదా, దానికోసం లేట్ అయిపోయింది. అయింది సార్, లేదన్నట్లేదు. బట్ ఒక EMI అయినా పే చేసుకోవాలి కదా. చేసుకో, ఒక్కటి కాదు, మొత్తమే కట్టాలి. మొత్తం మీరు క్లోజ్ చేసుకోండి నెక్స్ట్ మంత్. బట్ ఈ మంత్ ఒక EMI కట్టండి. ఇంకా 2 days టైం తీసుకుని కట్టండి. అదే సార్, ఫండ్ ఇష్యూ ఉంది. ఫండ్ ఇష్యూ ఉంది, నెక్స్ట్ మంత్ కట్టేస్తాం. సార్ ఫండ్ ఇష్యూ ఉంది, నెక్స్ట్ మంత్ కట్టేస్తాం. చెప్పండి సార్, ఏమో అర్థం అవ్వట్లేదు. ఫండ్ ఇష్యూ ఉంది, నెక్స్ట్ మంత్ కడతా. ఉంటుంది సార్, కొద్దిగా EMI చేసుకోండి. తర్వాత మీరు నెక్స్ట్ మంత్ క్లోజ్ చేసుకోండి. ఈ మంత్ ఒక EMI చేసుకుని మీకు తక్కువలో వస్తుంది. అమౌంట్ లేదు సార్, అదే ప్రాబ్లం కదా. ఎవరికి ఉండదు సార్, అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక EMI చేసుకోవాలి. మీకు చెప్తాను, డీటెయిల్స్ చెప్తాను ఇప్పుడు. డీటెయిల్స్ నాకు తెలుసు సార్, నాకు ఆల్రెడీ ఎంట్రీ చేయడానికి వస్తుంది నాకు. బట్ ఫండ్ ఇష్యూ ఉంది, నెక్స్ట్ మంత్ కట్టేస్తాను. ఓకేనా? ఇది సార్ నెక్స్ట్ మంత్ కట్టేస్తా సార్. ఇప్పుడు ఈ మంత్ అమౌంట్ లేదు. కాదు సార్, ఈ మంత్ ఎండ్ కన్నా నెక్స్ట్ మంత్ క్లోజ్ చేసుకోండి. ట్రై చేస్తాను, మంత్ లోపల ట్రై చేస్తాను. ఇప్పుడు ఉండండి, ఒక నిమిషం ఉండండి, మీ డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఇక్కడ డీటెయిల్స్ ఏం అవసరం లేదు సార్, నా డీటెయిల్స్ నాకు తెలుసు. టైం వేస్ట్ అంతా. టైం వేస్ట్ కాదు సార్, మీరు ఏం కాల్ చేసింది టైం వేస్ట్ అయిపోతుంది మీకు. మరి డీటెయిల్స్ నాకు తెలుసు సార్ అంటే మళ్ళీ చెప్తాంటారు మళ్ళీ. తెలుసు అంటే ఇప్పుడు EMI చేసుకోవాలి కదా, మీరు పెండింగ్ ఎన్ని ఉన్నవి? ఇందాక కథ చెప్పినా మీకు సార్? ఇందాక కథ చెప్పినా మీకు, అదే చెప్పినా కదా, పేమెంట్ గురించి చెప్పినా కదా. పేమెంట్ గురించి చెప్పాను, మళ్ళీ చేయాలి కదా ఒకటి EMI. ఇందాక వినలేరా మీరు? ఇండియన్ కాబట్టి చేయాలి EMI. నువ్వు చెప్పినట్టు వినట్లేదు. ఇక్కడ EMI చేయాలి. టైం పడుతుంది నాకు. టైం ఎప్పుడు పడుతుంది? టైము నెక్స్ట్ మంత్ వరకు అవుతుంది సార్. నెక్స్ట్ మంత్ అదే అవుతుంది ఇక్కడ. సరే మరి, రెఫరెన్స్ కాల్ చేస్తాను చూడు నేను. వచ్చా? అంతేనా? ఏం చేస్తావు చేసి కాల్ చేసి? లోన్ తీసుకుని ఇలా మాట్లాడతారండి కదా మీరు. మరి మీ థ్రెటనింగ్ ఎట్లుంది మీది? నేను నెక్స్ట్ మంత్ పడతా అని చెప్పి, నా బిజినెస్ లాస్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ కడతా అంటే రిఫరెన్స్ ఇస్తా అని బెదిరిస్తున్నారు. ఇది కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్? అది బెదిరించట్లేదు. నీకు తీసుకున్న లోన్ ని కట్టని చెప్తున్నాను నేను. అది విడిచి నేను నెగ్లెక్ట్ గా లోన్ తీసుకుని ఇలాగా నెక్స్ట్ మంత్ నెగ్లెక్ట్ గా అంటే నీకు నచ్చినట్టు మాట్లాడితే మంచిగా మాట్లాడాలంట. ఏంది అర్థం కాలే, చక్కగా మాట్లాడతారా? నేను అదనే చెప్తున్నాను, లోన్ తీసుకుని ఇలాగ లేజీగా నెక్స్ట్ మంత్ కడతాను. లేజీగా అంటే నా వాయిస్ ఎంత ఉంది, ఏం చేయాలి? వాయిస్ డబ్బులు ఇవ్వండి మరి, లోన్ వాయిస్ మంచిగా చేయించుకుంటా. వాయిస్ స్ట్రాంగ్ చేయించుకుంటా, డబ్బులు ఇవ్వండి. లేజీగా అంటే ఉన్నది వాయిస్ ఉంటుంది కానీ లేజీగా ఉంటుందా వాయిస్? ఏమన్నా కాదండి, మీకు కొద్దిగానే సిగ్గు ఉందా నీకు? సిగ్గు చాలా ఉంది. కావాలా పార్సల్ పంపించానా నీకు? మళ్ళీ మీ ఇంట్లో లేనట్టుంది, లేకపోతే తీసుకో. నీకు లేకపోతే పార్సల్ పంపిస్తా. నీకు లేదు. లోన్ తీసుకుని నెక్స్ట్ మంత్ కడతాం. ఉట్టి గొర్రెగాళ్ళగా మాట్లాడుతున్నావు, బేసిక్ సెన్స్ లేకుండా. నీకు సిగ్గుందా? నీకు సెన్స్ ఉందా? ఫస్ట్ కస్టమర్ తో ఎట్లా మాట్లాడాను? నువ్వు కోడ్ ఆఫ్ కండక్ట్ తెలియదా నీకు? కాదు కాదు, నీకు ఎలా రెస్పాన్స్ ఇవ్వాలో నీకు తెలీదా? కోడ్ ఆఫ్ కండక్ట్ తెలియదా నీకు? ఎట్లా 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 బిహేవ్ చేయాలి కస్టమర్స్ తోటి? నేర్పుతున్నావా నాకు వచ్చి ఇక్కడ? నేర్పాలి మరి. కస్టమర్ అని చెప్తాను నీకు, ఇంకోటి చెప్తాను నీకు. లోన్ తీసుకుని పెండింగ్ పెట్టుకుని నాకు ఇది చెప్తావునా? చెప్తున్నాను మరి, నేర్చుకోవాలి. కోడ్ ఆఫ్ కండక్ట్ తెలియకపోతే నేర్పుతారు మరి కస్టమర్లు. కాదయ్యా, ఫస్ట్ నీ లోన్ నీ క్లియర్ చేసుకో. ఎవరు నీకు అయ్యా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ తో ఎట్లా మాట్లాడి నేర్చుకోను. నువ్వు నేర్చుకో ఫస్ట్. అర్థమైందా? అయ్యా అని మాట్లాడుతావు. ఎవడు నీకు అయ్యా? కస్టమర్ ని కాల్ మీ సార్ పెట్టుకుని పెద్ద ఇది చేసేలాగా మాట్లాడుతున్నావు ఇక్కడ. నువ్వు బ్యాంక్ సీఈఓనా మరి? సీఈఓనే నేను. సీఈఓ అయితే రిజైన్ చేయబోయి అంటున్నా ఇతను కాదు కానీ రిజైన్ చేయబో. ఫస్ట్ రెస్పాన్స్ ఎలా కావాలని నీకు తెలీదు. ఫస్ట్ నువ్వు అయ్యా అని మాట్లాడుతున్నావు కస్టమర్ తోటి, బెదిరిస్తున్నావు రిఫరెన్స్ కాల్ చేస్తా అని చెప్పేసి. ఇదంతా కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేసినట్టు కాదా? నీ దగ్గర ఎలా ఉంటుంది రెస్పాన్స్, నా దగ్గర అలాగ ఉంటుంది రెస్పాన్స్. మీ ఇంట్లోకి ఇవ్వలేవు కదా, ఎట్లుంటే అట్లా ఉండడానికి రెస్పాన్స్. రిక్వెస్ట్ ఉండాలి. నేను ఇచ్చాను లోన్ నీకు, నువ్వు ఇచ్చలేదు నాకు. నువ్వు నాకు ఇవ్వలేదు, కంపెనీ దగ్గర తీసుకున్నావు. యు ఆర్ జస్ట్ ఎంప్లాయ్ దేర్. పని చేశానంటే నేనే ఇచ్చాను నీకు లోన్. నువ్వు ఎట్లా ఇచ్చినట్టయితే చెప్పు నాకు. మళ్ళీ నీకేం రైట్స్ ఉన్నాయి? నువ్వు ఫస్ట్ మాట్లాడు. నువ్వు లోన్ ఇచ్చినట్టు ఎట్లయితుంది? నీకేం రైట్స్ ఉన్నాయి? నేను బ్యాంక్ దగ్గర తీసుకున్నా, మీ ఫైనాన్సర్ దగ్గర తీసుకున్నా, ఓకేనా? యు ఆర్ జస్ట్ ఎంప్లాయీ. నేను పెట్రోల్ పంప్ లో పని చేస్తే పెట్రోల్ పంప్ మొత్తం నాదైపోతుందా? సెన్స్ లేకుండా మాట్లాడితే ఏం సార్? బేసిక్ సెన్స్ లేకుండా బ్యాంక్ లో వరకు బ్యాంక్ నీది అయిపోతుందా? ఇది ఎక్కడ లాజిక్? ఒకటో తరగతి లాజిక్ మాట్లాడుతున్నావు నువ్వు. లాజిక్ లేకుండా మాట్లాడుతున్నావు అంటున్నా సార్. బాధ్యత లేకుండా లోన్ కట్టలేక దొంగలాగా తిరుగుతున్నావు. నువ్వు పోలీసా? నువ్వు దొంగలాగా తిరుగుతున్నావు. లోన్ కట్టి తీసుకుని ఏం దొంగతనం చేసావు మీ ఇంట్లో? ఏం దొంగతనం చేసావు మీ ఇంట్లో? 4 EMI పెండింగ్. అదే దొంగతనం. మళ్ళీ ఇంకేం లేదు దొంగతనం. అదే దాన్నే అంటారు సెన్స్ లేకుండా మాట్లాడమంటారు. ఇట్ ఈస్ డిఫాల్టెడ్ ఫర్ 5 months or 4 months, అంతే కదా? ఇప్పుడు 2 months కట్టలేదు కదా, అదే దొంగతనం. మళ్ళీ దొంగతనం అంటారా? ఏ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నావు? కళ్ళ డిపోలో వర్క్ చేస్తున్నావు? వైన్ షాప్ లో వర్క్ చేస్తున్నావా లేకపోతే బ్యాంక్ లో వర్క్ చేస్తున్నావా? నువ్వు ఎక్కడ తీసుకున్నావు? నేను ఆన్లైన్ లో తీసుకున్నావు. ఎక్కడికి ఇచ్చినావు నాకు తెలియదు. మరి నువ్వు తీసుకున్నావా? ఎక్కడైనా పోయి ఎక్కడైనా తీసుకుని వచ్చావా? ఇక్కడ వైన్ షాప్ లో కూర్చొని మాట్లాడుతున్నావా? వైన్ షాప్ లో కూర్చొని మాట్లాడుతున్నావా? కాదు, వైన్ షాప్ లో కూర్చొని మాట్లాడేది ఇలాగ ఉంటుందో, వేరేలాగా ఉంటుంది. అచ్చా, ఎట్లా ఉంటది? మందాగి మాట్లాడతావా వైన్ షాప్ లో కూర్చుంటే? అదన్నీ అలాగే అనుకో. ఫస్ట్ లోన్ కట్టు. ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ డిఆర్ వేసినావాను? డిఆర్ అయిపోయిందా? నీవు అన్ని రూల్ మాట్లాడతావు కదా. ఫస్ట్ ఈఎంఐ డిఆర్ వేసినావా? ఎన్ని మార్కులు వస్తున్నాయి డిఆర్ఏలా? కట్ అయ్యా నువ్వు. కట్టు కదా, ఇట్లా మాట్లాడితే పేమెంట్ ఎవడు కట్టాడు నీకు తెలియదు. నిలాటర్ కట్టడని నిలాంటి కేసు మా దగ్గర ఉంటది. ఇలా మాట్లాడితే కడతారని నా కేసు హ్యాండిల్ చేస్తాము. అచ్చా, వచ్చిందా మరి? పేమెంట్ వచ్చిందా హ్యాండిల్ చేస్తే? మా దగ్గర ఉంటవి. ఎందుకు ఉంటవి? అదే అంట, పేమెంట్ వచ్చిందా అంటున్నా. అయిపోయిందా ట్రైనింగ్? పేమెంట్ వచ్చిందా మరి ఇట్లా మాట్లాడితే? వస్తావురా, వస్తావు. పేమెంట్ చాలా వస్తుంది. అదే అండి, ఎక్స్ట్రా బంద్ చేసుకో. సీదా ప్రాపర్ గా మాట్లాడి నేర్చుకో కస్టమర్ తోటి, అప్పుడు పేమెంట్ అవుతుంది. నాకు పని నువ్వు ఎవరు? ఫస్ట్ ఈఎంఐ పే చేయి, తర్వాత నేను అంత బల్బ్ ఏందో నీకు? రాని మాట్లాడుతున్నావు కస్టమర్ తోటి. నీకిన్నా బల్బ్ ఉంది నాకు. చూసావా? ఏం చూసేది? మళ్ళీ చక్కగా తెలుగే మాట్లాడరాదు నీకు? మాట్లాడుతున్నాను. నువ్వు ఎక్కడెక్కడ కదా రాని మాట్లాడుతున్నావు కదా. అంత బల్బ్ ఎందుకు అంటున్నా? నీకు బ్యాంకు మీ 5 అనుకుంటున్నావా? డీటెయిల్స్ చెప్తాను. ఈఎంఐ లేదు. నెక్స్ట్ బ్యాంకు మీ 5 అనుకుంటున్నావా అంటున్నా? ఫైనాన్సర్ మీ 5 అనుకుంటున్నావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కస్టమర్ తోటి. కస్టమర్ కి రా అంటున్నావు. ఏంది అంత బలిపోయింది నీకు? కోడ్ ఆఫ్ కండక్ట్ తెలియదా నీకు? నేను ఏం మాట్లాడినా నెక్స్ట్ మంత్ టైం పడుతుంది, నెక్స్ట్ మంత్ చేసుకుంటా అని చెప్పినా కదా వెరీ క్లియర్ గా. నీకు కూల్ గా చెప్పినా కదా. ఆర్గ్యుమెంట్ ఇక్కడ దాకా ఇచ్చింది ఎవరు? నేనా నువ్వా? నేనా? నువ్వే ఫస్ట్ ఇచ్చింది. ఏం ఇచ్చా? లేజీగా మాట్లాడావు కదా. లేజీగా నా వాయిస్ అంతే ఉంటుంది. లేజీగా ఏం చేయాలి? నాది వాయిస్ ఇలాగే ఉంటుందండి. వాయిస్ ఓకే, బూతులు మాట్లాడినావు కదా, రాని మాట్లాడుతున్నావు కదా. నువ్వేం మాట్లాడావు ఇక్కడ? ఏం మాట్లాడినా? ఎందుకు కట్టవు అని ఎవడు చెప్పాడు కట్టడానికి? ఎంటైర్ కన్వర్సేషన్ నేను కట్టని చెప్పానా? టైం తీసుకొని కడతా అని చెప్పాను. ఎంటైర్ కన్వర్సేషన్ లో నేను కట్టాను ఎప్పుడు చెప్పలే. టైం తీసుకొని నెక్స్ట్ మంత్ కడతా అని చెప్పాను. నువ్వు కస్టమర్ తోటి రా అని మాట్లాడు స్టార్టింగ్ లో. ఓకే, ఇప్పుడు మాట్లాడు. ఎన్ని మంత్ పెండింగ్ ఉంది నీది? అంతే కాదు, నువ్వు కోడ్ ఆఫ్ కండక్ట్ ఎందుకు బ్రేక్ చేసి మాట్లాడుతున్నావు అట్లా కస్టమర్ తోటి? ఇలాగే మాట్లాడుతున్నాను. నువ్వు రెస్పాన్స్ కరెక్ట్. మీ కంపెనీ మీకు ఎట్లా చెప్పిందా మాట్లాడమని కస్టమర్ తోటి? అదే చెప్పింది. ఏ కంపెనీ మీది? మనీ అదేగా? కలెక్షన్ ఆఫీసర్ ఏజెన్సీయా? బిఎఫ్ఎఫ్? అందుకే నీకు ఇంత ఉన్నది. ఆన్ రోల్ ఎంప్లాయ్ అంతా లేపి పడేస్తారు కదా నిన్ను. ఊపితే ఊడిపోయే జాబ్ కాబట్టి ఇట్లా బిల్డప్ కొడుతున్నావు, అంతేనా కదా?
సోది పక్కన పెట్టు, పేమెంట్ పక్కన పెట్టు, కానీ ఫస్ట్ మాటలు నేర్చుకో, ఎట్లా మాట్లాడదు కస్టమర్ తోటి. డిసిప్లినరీ యాక్షన్ కింద నేను సస్పెండ్ చేయాలి, రిమూవ్ చేయాలి, నీ జాబ్ తీసేయాలి. అప్పుడు మంచి అవుతావు నువ్వు. అయ్యా నువ్వు నా జాబ్ గురించి నీవే మళ్ళీ పేమెంట్ కట్టు ఫస్ట్. పేమెంట్ టైం పడుతుంది చెప్పినా కదా, పేమెంట్ పక్కన పెట్టు, కోడ్ ఆఫ్ కండక్ట్ నేర్చుకో, ఫస్ట్ ట్రైనింగ్ వెళ్ళరా, డబుల్ డిఆర్ఏ అయిపో నువ్వు వెళ్ళి. తెలుసు అండి, నువ్వు పేమెంట్ కట్టండి ఫస్ట్. అదే అండి, ఎక్కడికి నుంచి మాట్లాడుతున్నావు, లొకేషన్ ఎక్కడ? నాది ఎక్కడన్నా ఉండే లొకేషన్, బెంగళూరుకి వస్తావా? బెంగళూరు ఏమో భూమి అవతల లేదు కదా, భూమి మీదే ఉంది కదా, రానికి ఎంతసేపు? భూమి మీద మరి ఏమనుకుంటున్నావు, ఎక్కడికి నుంచి మాట్లాడుతున్నా, కస్టమర్ పట్టుకోలేడు, బెంగళూరులో ఆఫీస్ లో కూర్చున్నా అనుకుంటున్నావు, అంతే కదా, భూమి పైన ఉంది కదా ఇక్కడ. రామడి ఎక్కడ బెంగళూరులో? బెంగళూరుకి రా నువ్వు. ఎక్కడ చెప్పు కదా, ఏజెన్సీ ఏది చెప్పు. వస్తా, వచ్చి చూపిస్తా, ఏజెన్సీ ఏది అనేది. మనీ ఏజెన్సీ, నో ఏజెన్సీ, ఓన్లీ డైరెక్ట్ కంపెనీ. ఇందాక బిఎఫ్ ఆఫ్ చెప్పినావు కదా, ఎక్కడ ఏ సందులో కూర్చున్నావు చెప్పు. లొకేషన్ పంపిస్తాను చూడు. ఆఫీస్ లొకేషన్ కాదు, నువ్వు ఉన్న కరెంట్ లో లైవ్ లొకేషన్ పంపు. లైవ్ లొకేషన్ పంపిస్తా, పంపి చేసుకో, అదేం చేసుకుంటా చేసుకో. నేను కూడా రెఫరెన్స్ కాల్ చేసి. గొర్రెగాన్ లాగా ఉన్నావు కదా, ప్రాపర్ వర్క్ ఏం రాదు నీకు. ఈ విధంగా కొంతమంది రికవరీ ఏజెంట్లు కస్టమర్లను ఇబ్బంది పెట్టడానికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆర్బీఐ గైడ్లైన్స్ వీళ్ళు పక్కన పెట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ మర్చిపోయి బిహేవ్ చేస్తుంటారు కస్టమర్లతోటి. ఇలాంటి వాటికి మీరు భయపడకండి, రాంగ్ స్టెప్ తీసుకోకండి. ఇలాంటి వారితో ప్రాపర్గా మాట్లాడి హరాస్మెంట్ని అవాయిడ్ చేయండి. మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.